నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. చేయాల్సిన తప్పులన్నీ చేసి ఏమీ తెలియని అమాయకుల్లా న్యాయం చేయాలని ధర్నా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీరు కూడా అలానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలు నడ్డివిర్చిన జగన్, తన వాళ్లకు లబ్ధి చేకూర్చడం కోసం ప్రజలపైన ఛార్జీల భారం వేసిన జగన్ ఇప్పుడు ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయడం చూసి ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా జగన్ తీరులో మార్పు రాలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జగన్ ఛార్జీల బాధని తట్టుకోలేకనే జనం ఎన్నికల్లో బాదారు. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా గుణపాఠం నేర్చుకోలేదంటున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ జగన్ చేసిన ధర్నా డ్రామా బెడిసికొట్టింది. సొంత పార్టీ నేతలే ఆయన పిలుపునిచ్చిన ధర్నాకు చాలా చోట్ల దూరంగా ఉన్నారు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీల పాపం జగన్దేనని తెలుసు కాబట్టి. గత 5 ఏళ్లలో జగన్ చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇప్పటికీ అనుభవించాల్సి వస్తుంది. ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన జగన్ పాపం. జగన్ వారసత్వంగా ఇచ్చిన బాధుడు 2022 నుంచి 23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఈఆర్సీ ప్రతిపాదించింది. ఈ ప్రాసెస్ అంతా జరిగింది జగన్ రెడ్డి హయాంలోనే. 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఎఫ్పిపిసిఏ ఆధారంగా యూనిట్కు అదనంగా ₹1.27 ఛార్జీ విధించాలని డిస్కామ్లు ఆ రోజే అడిగాయి. ఎఫ్పిసిసిఏ ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించేందుకు నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీ ఈఆర్సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. ప్రజలపైన 6,072.86 కోట్ల భారం మోపండని 2023 చివరిలో ఈఆర్సీకి చెప్పింది నాటి జగన్ ప్రభుత్వం. అయితే ఎన్నికల ఏడాది కూడా ఛార్జీలు పెంచితే ప్రజా ఆగ్రహం వస్తుందని వడ్డించాల్సిన ఛార్జీలను వాయిదా వేశారు. ఈఆర్సీ అంటే ఇదొక రెగ్యులేటరీ కమిషన్. ప్రభుత్వంతో సంబంధం ఉండదు, స్వతంత్ర సంస్థ. దీనికి చైర్మన్గా నాడు నాగార్జున రెడ్డిని జగన్ పెట్టాడు. ఈయన ఎన్నికల సమయమని జగన్కి ఇబ్బంది అవుతుందని అప్పుడు పెంచకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాక పెంచి రిటైర్డ్ అయిపోయాడు. ఈఆర్సీ ఫైనల్ డెసిషన్ ఇచ్చేస్తే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే నేడు ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారంగా మారాయి. కమిషన్ నిర్ణయం ఆలస్యం కారణంగా మొత్తం భారం కూటమి ప్రభుత్వంపై పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 7,000 కోట్ల భారం ప్రభుత్వం మోయగలదా? ఈ జగన్ మోపిన భారం కూడా 15 నెలలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అంటూ గత ఏడాది 2 ఏళ్ల కాలంగా జగన్ భారం మోపుతున్నాడు. ఇవి కూడా వచ్చే 6 నుంచి 12 నెలల్లో అయిపోతాయి. ఇప్పుడు జగన్ వేసిన కొత్త భారం 15 నెలలు. మొత్తం ఏడాదిలోపే ఈ ఛార్జీల భారం మొత్తం తగ్గుతుంది. కొత్త భారం చంద్రబాబు మోపరు. మన కరెంటు బిల్లు 20% వరకు తగ్గే అవకాశం ఉంది. అయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లాయే తానే అధిక ధరకు విద్యుత్ కొని తానే ఆ భారాన్ని ప్రజలపై వేసి ఇప్పుడు తాను పెంచిన ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వంపై ధర్నా చేయడం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఈనాడైనా 2014లో అధికారంలో ఉన్నప్పుడైనా ఏనాడు ప్రజలపైన భారం వెయ్యలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత ఉండేది. అయితే 2014లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు జరిపి 24 గంటల కరెంట్ ఇచ్చింది. 2014లో 22.5 మిలియన్ల యూనిట్ విద్యుత్ లోడ్తో టీడీపీ పాలన ప్రారంభమైంది. 9,529 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ను 2018 నాటికి 19,080 మెగావాట్లకు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2015 నుంచి ఏపీలో 24 గంటలు విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. విద్యుత్ కోతలనేవి నాడు కనబడలేదు. దానికి కారణం చంద్రబాబు ముందు చూపు. టీడీపీ ప్రభుత్వంలో 24 గంటలు విద్యుత్ ఇచ్చినా కూడా ఏనాడు పైసా కరెంటు ఛార్జీలు పెంచలేదు. రాష్ట్ర అవసరాలకు వాడుకున్నాకే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మేవారు. 2019 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యుత్ మిగులు రాష్ట్రం కాస్త కరెంటు కోతల రాష్ట్రంగా మారిపోయింది.
తాను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానని, 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు జగన్. అలా ప్రజలను నమ్మబలికి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గత 5 ఏళ్లు చుక్కలు చూపించాడు. ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు బాధేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి జనం నడ్డి విరిచాడు. జగన్ హయాంలో పవర్ షాక్ ఏ రేంజ్లో ఉండేదంటే అసలు కంటే కొసరు ఎక్కువగా వడ్డించి పేదలను పీల్చి పిప్పి చేసేవాడు. యూనిట్కు 5 రూపాయలకి ఇచ్చే జాతీయ సంస్థలను కాదని అడ్డగోలుగా ప్రైవేటు సంస్థల నుండి 10 రూపాయల చొప్పున కరెంటును కొని ఆ భారాన్ని జనం నెత్తిపైన మోపారు. మోత మోగుతున్న కరెంటు బిల్లులను చూసి జనం కళ్ళు తిరిగిపోయే పరిస్థితులు కల్పించాడు. ఎప్పటికప్పుడు వడ్డిస్తున్న సర్దుబాటు ఛార్జీలకు తోడు ఇంధన సర్ఛార్జ్, కన్జ్యూమర్ ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేర్లతో షాకులు ఇచ్చాడు. ఒకవైపు ఛార్జీల బాధుడు, మరొక వైపు కరెంటు కోతలతో గత 5 ఏళ్లు ప్రజలు అల్లాడిపోయారు. అప్పరకటిన విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిపేర్లు చేస్తున్నామంటూ, చెట్లు కొడుతున్నామంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పి కరెంట్ తీసేసేవారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు 24 గంటల కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు జగన్. వ్యవసాయానికి 9 గంటల కరెంటు పగటిపూట సరఫరా చేసింది కూడా లేదు. పవర్ కట్తో పరిశ్రమలు మూతపెట్టాడు. కొత్త ప్లాంట్ల నిర్మాణాలు లేవు. అంతేనా, జగన్ మీటర్ల మాటున భారీ కుంభకోణానికి తెరలేపాడు. స్మార్ట్గా ప్రజల జేబులకు చిల్లులు పెట్టాడు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో పీల్చి పిప్పి చేశాడు. పక్క రాష్ట్రాల్లో 10,000కు దొరికే మీటర్ 30,000కు పైగా బాదాడు. తద్వారా 17,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారనే విమర్శలు కూడా వచ్చాయి. ఏనాడు న్యాయమైన విద్యుత్ ఇవ్వాలనే ఆలోచనే చేయలేదు జగన్. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేలా జగన్ సాగించిన పాలన విద్యుత్ రంగానికి పెనుశాపంగా పరిణమించింది. అధిక ధరకు విద్యుత్ కొనడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులతో అంతకు ముందున్న పీపీఎల్ను రద్దు చేశారు. ఫలితంగా గత 2 ఏళ్లలో 15,485 కోట్లు ఎఫ్పీపీసీఏ భారం ప్రజలపై పడింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి అందజేసిన నివేదికలో డిస్కామ్లు ప్రస్తావించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష పేరుతో నాటి ప్రభుత్వం హడావుడి చేసింది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్కు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయ పోరాటం కూడా చేశాయి. అప్పట్లో తీసుకొని విద్యుత్కు కూడా పీపీఏ ధర ప్రకారం బిల్లులు చెల్లించాలని కోర్టు డిస్కామ్లను ఆదేశించింది. ఆయా సంస్థలు 2023-24లో 9,500 కోట్లు వడ్డీతో కలిపి డిస్కామ్లు చెల్లించాయి. హిందూజా సంస్థ నుంచి విద్యుత్ తీసుకోనప్పటికీ 1,234 కోట్లు సొంత జేబు నుంచి ఇచ్చినట్లుగా జగన్ ప్రభుత్వం చెల్లించేసింది. అస్మదీయ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా మెటీరియల్ అధిక ధరలకు అడ్డగోలుగా కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి డిస్కామ్ స్టోర్స్లో సుమారు 3,000 కోట్ల మెటీరియల్ పడి ఉంది. వీటిలో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ నుంచి కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లే ఎక్కువగా ఉన్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని జిల్లాలో అవసరం లేకున్నా ఒక్కొక్కటి 25 కోట్ల ఖర్చుతో 68 కొత్త సబ్స్టేషన్లు నిర్మించారు. ఇదే తీరులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు ఒత్తిడి తెచ్చి 100వ సంఖ్యలో సబ్స్టేషన్లు మంజూరు చేయించుకున్నారు. ఇలా జగన్ చేసిన పాపాల ఫలితమే ప్రజలను వెంటాడుతుంది. అయినా తీరు మారని జగన్ తానే ఛార్జీలు పెంచేసి తానే ధర్నాకు దిగడంపై ప్రజలు, అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.